వెల్కమ్ టు అనంత హెల్త్. మొటిమలు అనేవి ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయినవి. ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏంటి? చంద్రబింబం లాంటి మొహం కావాలని. కానీ అలా జరగటం లేదు. మన పొల్యూషన్ ద్వారా కావచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు, మనకి మొటిమలు రావటం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు ఆ మొటిమల్ని చిన్న చిట్కాలతో ఎలా తగ్గించుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. నిమ్మరసం ముఖంపై మచ్చలపై రాయాలి. 10 నుంచి 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. నిమ్మరసం వాడిన తర్వాత సూర్యరశ్మికి వెళ్ళడం మంచిది కాదు, ఎందుకంటే అది చర్మాన్ని సున్నితంగా మారుస్తుంది కాబట్టి. ఆలివ్ ఆయిల్ని ముఖంపై మసాజ్ చేయటం ద్వారా రాత్రి సమయంలో వాడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. హనీ మరియు దాల్చిన చెక్క పొడి, సమపాలలో తేనె మరియు దాల్చిన చెక్క పొడిని కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసి 10 నుంచి 15 నిమిషాల తర్వాత కడగాలి. పసుపు మరియు గుడ్డు తెల్లసొన, పసుపు పొడిని గుడ్డు తెల్లసొనలో కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసి 20 నుంచి 30 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఆల్మండ్ ఆయిల్, రాత్రి పడుకునే ముందు ఆల్మండ్ ఆయిల్ను మచ్చలపై రాయాలి. ఉదయం చల్లని నీటితో కడగాలి. యాపిల్ సైడర్ వెనిగర్ని నీటిలో కలిపి టోనర్గా వాడటం చాలా మంచిది. 1 టీ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ 3 టీ స్పూన్ల నీటిలో కలిపి ముఖంపై రాయాలి. ఆలోవెరా జెల్, తాజా ఆలోవెరా జెల్ను మొటిమలు మచ్చలపై రాయాలి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయం కడగాలి. సరైన నిద్ర మరియు ఆహారం, తగినంత నిద్రపోవటం, పండ్లు, కూరగాయలు మరియు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవటం. సూర్యరశ్మి నివారణ, బయటకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ వాడటం మంచిది. ఈ చిట్కాలు పాటించడం ద్వారా మొటిమలు మచ్చల్ని తగ్గించుకోవచ్చు. అయితే సమస్య తీవ్రంగా ఉంటే డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయటం చాలా మంచిది. ఇలాంటి మరిన్ని మంచి హెల్త్ వీడియోస్ కోసం మా అనంత హెల్త్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.